ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయంగా మారాయి. భారీ వర్షంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా విజయవాడ ప్రతినిధి రాఘవ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రాఘవ, చెప్పండి, గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఇదే సమయంలో ఇదే రోజుల్లో ఆగస్టు ఎండింగ్లోనే బుడమేరు వంతెన అనేది ఉధృతంగా ప్రవహించింది. ప్రజెంట్ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? ఇప్పుడు భారీ వర్షం కురుస్తుంది. ఏమన్నా బుడమేరు వంతెన ప్రభావం దీని మీద పడుతుందా? ఈ సంవత్సరం కూడా ఎలా ఉండిపోతుంది? బలపడింది. రాబోయే 24 గంటల్లో కూడా ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుస్తున్నారు. ఈ తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు కూడా ఇప్పుడే తెలుస్తున్నారు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచించారు. అయితే ఈ రోజు వినాయక చవితి పండుగ రోజు కూడా వినాయక మండపాల నిర్వాహకులు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలని, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని కూడా అధికారులు కూడా ఇప్పటికే సూచించారు. ప్రతి మండపం కూడా ఇప్పుడే పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కూడా ప్రతి మండపానికి కూడా పోయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ ప్రాబ్లం ఉన్నా సరే ఏదైనా సరే జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో తీరం ఎంటీ 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఈదురుగాలుతో వీచే కూడా అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మృత్యుకారులు కూడా వేటకు వెళ్ళొద్దని కాదు అధికారులు ఇప్పటికే సూచించారు. అయితే ఈ అల్పపీడనంతో రాష్ట్రంలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలో మోస్తారు నుంచి అతి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ వర్షాల ప్రభావంతో కూడా విజయవాడ, గుంటూరు నగరంలో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పలు చోట్ల రోడ్లు జలమయ్యాయి. కూడా రహదారులపై కూడా నీరు నిలబడింది. ఈ నీటిని కూడా ట్యాంకర్ ద్వారా కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా సిబ్బంది ఎప్పటికప్పుడు మోటార్ల సాయంతో కానీ ట్యాంకర్ల సాయంతో కూడా నీటిని కూడా తొలగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అంటే లోవెల్ బ్రిడ్జి కానీ రైల్వే లోవెల్ బ్రిడ్జిలో కూడా నీరు నిలబడటం వల్ల కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై కూడా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆ నీరుని కూడా తొలగించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశ్ బ్యారేజ్ వరద ప్రవాహం కూడా నిలకడగా సాగుతుంది. ఈ వర్షంలో అంటే పెద్దగా గతంలో చూసుకున్నా కానీ కొద్దిగా తక్కువగా వస్తుంది ఈ నిలకడ కూడా. ఇదే బ్యారేజ్ లో 137,000 క్యూసెక్లు కూడా నీరు వచ్చి చేరుతుందని కూడా అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. దీంతో 69 గేట్లు కూడా వెచ్చి సముద్రంలో కూడా 1,50,000 క్యూసెక్లు కూడా నీటిని సముద్రంలోకి వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు పండగ కూడా వాతావరణం కూడా ప్రజలు కూడా మా పండుగ రోజు కూడా సందర్భంలో ఈ వర్షం సందర్భంలో కూడా ప్రజలు అంతా ఈ ఇబ్బంది కూడా గురి చేస్తున్నారు. కూడా ఈ వర్షం కూడా ప్రభావం వల్ల కూడా జరుగుతుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది అప్డేట్స్.